గోరా వార్తాలోకంకి స్వాగతం. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: వెంకయ్య నాయుడు చిరంజీవి పద్మ విభూషణులు, ఆరోగ్యశ్రీతో గుండె గుండెకు భరోసా, బీజేపీ వైపు నితీష్ చూపు, కలెక్టర్ ఢిల్లీరావుకు ప్రశంసా పురస్కారం, ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ నెల 31న కేబినెట్ భేటీ, పానీపూరి తిని 2 చిన్నారుల మృతి, గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు, ఆడుదామాంధ్ర విజేతలకు బహుమతుల ప్రదానం. పరగడుపునే వీటిని తినవద్దు, ఎందుకంటే ఈరోజు వార్తలను చూద్దాం. వెంకయ్య నాయుడు చిరంజీవి పద్మ విభూషణులు. తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడులకు దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్కు ఎంపిక చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాలా బాలి పద్మవిభూషణ్ను వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి, సినీ నటుడు విజయకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలా శర్మ తదితరులు ఉన్నారు. ఆరోగ్యశ్రీతో గుండె గుండెకు భరోసా. గుండెపోటు అనగానే ఎవరికైనా సరే సగం ప్రాణాలు పోతాయి. మిగతా సగం ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంటే వెంటనే అత్యుత్తమ వైద్యం అందాలి. అది జరగాలంటే చేతిలో కనీసం 2-3 లక్షల రూపాయలైనా ఉండాలి. డబ్బులున్నోళ్ళైతే వెంటనే కారులో వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రుల్లో జాయిన్ అయిపోతారు. మరి పేదల సంగతి? పేదల ఆరోగ్యానికై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రూపంలో సీఎం వైఎస్ జగన్ గుండె గుండెకు భరోసా ఇస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 3.67 లక్షల మందికి పునర్జన్మను ఇచ్చారు. ఇంతటి మేలు ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ జరగలేదండం పచ్చి నిజం. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. వీరికి 4,87,303 ప్రొసీజర్లలో చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏకంగా 2,229.21 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ వైపు నితీష్ చూపు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి 2 రోజుల్లోనే 3వ భారీ దెబ్బ. కీలక భాగస్వామి అయిన జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కనిపిస్తున్నారు. ఆయన 2024 లోక్సభ ఎన్నికల ముంగిట యూటర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచి జరుగుతున్న వరుస పరిణామాలతో బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాల మహాగఠబంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కనిపిస్తోంది. గఠబంధన్తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్ స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీష్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీయూతో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలు పదునుపెట్టింది. ఈ దిశగా గఠబంధన్లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో
గురువారం బీహార్ రాజధాని పాట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీష్ నివాసంలో భేటీలో జేడీయూ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలూ ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుతుండగానే మరోవైపు ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీష్ మరింత అప్రమత్తమయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్లు భోగట్టా. ఈ నెల 31న కేబినెట్ భేటీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులకు తెలియజేశారు. ఈ సమావేశానికి తీసుకువెళ్లవలసిన ప్రతిపాదనలను 29వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సాధారణ పరిపాలనా విభాగానికి పంపించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై మంత్రిమండలిలో చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పలు కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా అధికార వర్గాలు తెలియజేశాయి. కలెక్టర్ ఢిల్లీరావుకు ప్రశంసా పురస్కారం. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రజలకు చాటి చెప్పి అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్పించడంలో జిల్లాలో అందించిన సేవలు అనిర్వచనీయమని, ఇదే విధంగా ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించడంలో సఫలీకృతులు కావాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛమైన ఆరోగ్యకర ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలలో విశిష్ట సేవలందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ ఫరిడవిల్లేందుకు ఎన్నికల ప్రక్రియ కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావలసిన అవసరం ఉందని తెలియజేశారు. ఆరోగ్యకర స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు, ఏఆర్ఓలను సమన్వయం చేసుకుంటూ నిరంతర మార్గనిర్దేశంతో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన చేయడంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చూపిన చొరవ అభినందనీయమన్నారు. గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలందించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి పారదర్శకంగా అందించాలన్న తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగా దాదాపు 400 కోట్లతో 400 సెల్ టవర్లను నిర్మించామని తెలిపారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వాటిని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 400 సెల్ టవర్ల ద్వారా 2.42 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధమన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, గత ఏడాదిగా ఓటు నమోదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు చేసిన విశేష కృషి ఫలితంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లుగా ఉందని తెలియజేశారు. తుది జాబితా ప్రచురణకు ముందు
2 నెలల పాటు ప్రధానంగా 18 నుండి 19 ఏళ్ల వయసున్నవారు ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయడంతో 5.3 లక్షల ఓటర్లు అదనంగా నమోదయ్యారని తెలియజేశారు. యువ ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్నికల ముందు వరకు నిరంతరంగా కొనసాగుతుందని, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆడుదామాంధ్ర విజేతలకు బహుమతుల ప్రదానం. ఆడుదామాంధ్ర విజయవాడ నియోజకవర్గ స్థాయి పోటీలు గురువారం ముగిశాయి. నియోజకవర్గంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, సిద్ధార్థ మహిళా కళాశాల, డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడాంశాలలో 2 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. పోటీలలో విజేతలకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొని ట్రోఫీలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పానీపూరి తిని 2 చిన్నారుల మృతి. ఆహారం వికటించి 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ సుద్దలపేటకు చెందిన బేలిపాటి రవి, చిన్న జమ్మక్కలు వారి బంధువులు సుమారు 6 కుటుంబాలు బతుకుదెరువు నిమిత్తం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి డిసెంబర్ నెలలో వచ్చారు. స్థానిక రామచంద్రాపురం ట్యాంక్ వద్ద గుడారాలు వేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్లాస్టిక్ సామాన్లు విక్రయిస్తున్నారు. రవి, చిన్న జమ్మక్క దంపతుల కుమారులు రామకృష్ణ, విజయ్లు బుధవారం రాత్రి ఏలూరు రోడ్డులో ఉన్న పానీపూరి బండి వద్ద పానీపూరి తిని ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి కడుపు నొప్పిగా ఉందని చెప్పడం, వాంతులు కావడంతో పెద్ద కుమారుడు రామకృష్ణను స్థానిక నిర్మలా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి తీసుకువెళ్తుండగా రామకృష్ణ మృతి చెందాడు. ఇదే క్రమంలో చిన్న కుమారుడు విజయ్ సైతం అస్వస్థతకు గురి కావడంతో స్థానిక వడ్లమూడి హాస్పిటల్కు తీసుకువెళ్లగా అక్కడి నుండి ఏలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పానీపూరి తిని అస్వస్థతకు గురై తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లాండ్తో తొలి ఇన్నింగ్స్లో భారత్దే పైచేయి. ఇంగ్లాండ్తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు పైచేయిని ప్రదర్శించింది. టాస్ ఓడిపోవడం మినహా దాదాపు మిగతా అంతా టీమిండియాకే అనుకూలంగా సాగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 88 బంతుల్లో 70 అర్ధ సెంచరీ సాధించగా బేర్స్టో 58 బంతుల్లో 37 పర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి. పేసర్ బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించింది. పరగడుపునే వీటిని తినవద్దు. ఎందుకంటే ఆలస్యంగా లేచినప్పుడు కానీ అలవాటులో భాగంగానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వీటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివి బాధిస్తాయి. వీటన్నిటికంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది. ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరలను ఉదయం పూట తీసుకోకూడదు. అది పరగడుపున అస్సలు తీసుకోకూడదు. పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదము ఉంది. అందుకే ఉదయం పూట తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చాలామంది నిద్ర లేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. పొద్దున వాటిని తాగడం మంచిదే కానీ పరగడుపున తీసుకోవడం ఉత్తమం కాదు. వీటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట గ్లాసు నీళ్లు తాగి ఓ 10 నిమిషాల తరువాత వీటిని తీసుకోవాలి. పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది.
ముఖ్యంగా టమోటాలను పరగడుపున తీసుకోవద్దు. చాలామంది టొమాటో బాత్ లేదా టమాటో రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే ముందు కాసిని పాలు తాగడమో వేరే పదార్థం ఏదైనా తినడమో చేయాలి. కొందరు నిద్ర లేవగానే వాకింగ్కో జాగింగ్కో వెళ్తుంటారు. అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్ళడం మంచిది. యోగా చేయడానికి ముందు ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు. పరగడుపున అరటిపండు జోలికి వెళ్ళకూడదు. అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 9 మంది ఏపీ పోలీసులకు ప్రతిభా సేవా పథకాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగాలలోని మొత్తం 1132 మంది అధికారులకు కేంద్ర ప్రభుత్వం 4 కేటగిరీల్లో పథకాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 మంది పోలీసు అధికారులు ప్రతిభా సేవా పథకాలకు ఎంపికయ్యారు. ఇళయరాజా కుమార్తె సంగీత దర్శకురాలు భవతారాణి కన్నుమూత. ఆస్ట్రేలియా బీచ్లో ప్రమాదం, 4 భారతీయులు మృతి. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఆటోలోని 3 మహిళలు సహా 12 మంది మృత్యువాత పడ్డారు. 290కి పెరిగిన డిగ్రీ లెక్చరర్ పోస్టులు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న 240 పోస్టులతో పాటు మరో 50 పోస్టులను అదనంగా చేర్చారు. సూర్యప్రసాద్కు ప్రధాని మోదీ అభినందన. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన పర్వతారోహకుడు ఆర్ సూర్యప్రసాద్ను ప్రధాని మోదీ అభినందించారు. 2022 ఏప్రిల్ 5న మౌంట్ కిలిమంజారోను అధిరోహించాడు. క్రీడల కేటగిరీలో ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సూర్యప్రసాద్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నారు. టైటిల్ పోరుకు బోపన్న జోడీ. పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించేందుకు భారత స్టార్ రోహన్ బోపన్నకు మరో అవకాశం లభించింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి అతడు ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్. మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. కిరణ్ జార్జి సంచలనం. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లూ గ్వాంగ్జూపై గెలిచాడు. యువ భారత్ ఘన విజయం. అండర్-19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు వరుసగా 2వ విజయం సాధించింది. కోహ్లీకి 4వసారి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నెగ్గిన భారత స్టార్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.